అందరికీ నమస్తే. ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అయినా సరే కొంతమంది చిల్లర బుద్ధి ఓడించుకుంటలేరు. చిల్లర బుద్ధి ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినట్లే, గెలిచిన వాళ్ళు గెలిచినట్టే. అది కానీ ఇలా దుబ్బాకల గొడవ అయింది. ఆ గొడవ ఏందో చూడండి ముందు. ఈ గొడవ ఏంటంటే ఏ ఊర్లో అయింది గొడవ? దుబ్బాక కాన్స్టిట్యున్సీ చేగుంట మండలం వడియారం గ్రామంలో అయింది ఈ పంచాయతీ. ఏం పంచాయతీ అంటే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం. ఈ గవర్నమెంట్లో వీళ్ళు అమలు చేస్తున్న సీరియస్గా అమలు చేస్తున్న స్కీమ్ ఇది ఒక్కటే, కళ్యాణలక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు. అది కూడా తులం బంగారం లేకుండా ఈ ఒక్క స్కీమే పర్ఫెక్ట్గా. అంటే మళ్ళీ పందిరిప్పక ముందే, లేకపోతే పెళ్లి కూతురు అత్తగారింటికి పోకముందే అట్లేం లేదు. అయిపోతుంది, పెళ్లి కూతురు అత్తగారింటికి పోతుంది, అవసరమైతే వాళ్ళకి పిల్లలు పుడతారు, అప్పుడైనా వస్తుంది చెక్కు. పోయిన గవర్నమెంట్లో లాస్ట్ మూమెంట్లో ఆగిపోయిన చెక్కులు మొన్నటిదాకా ఇచ్చారు వితౌట్ తులం బంగారం. జనం తులం బంగారం వస్తుందని చెప్పేసి ఆశ పెట్టుకొని చేస్తే సరే ఆ కార్యక్రమం అది. ఆ వేదిక మీదకి చెరుకు శ్రీనివాసరెడ్డిని పిలిచారు. చెరుకు శ్రీనివాసరెడ్డి ఎవరంటే కాంగ్రెస్ అభ్యర్థి. కొంతమంది రాసుకుంటారు కంటెస్టెడ్ క్యాండిడేట్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అని బండ్ల మీద కార్ల మీద రాసుకుంటారు. సరే అది వాళ్ళ ఆత్మగౌరవం కోసం రాసుకున్నారని అనుకుందాం. ఇది ప్రభుత్వ కార్యక్రమం. ఈ చెక్కుల పంపిణీ ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మినిస్టరు, ఆమె ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆమె వరంగల్లో కొండవ సురేఖ గారు పోయింది మినిస్టర్. ఆమె వరంగల్లో అందరితో పంచాయతీ అయిపోయింది, ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది. ఎమ్మెల్యేలు, అక్కడున్న లోకల్గా ఉండే అందరితోనూ కొండవ సురేఖ వాళ్ళ పంచాయతీ ఒక రౌండ్ అయిపోయింది. వాళ్ళందరూ వచ్చిండ్రు, కంప్లైంట్ చేసిండ్రు, అసలు మీకు మంత్రి పదవి తీసేయని భరించలేకపోతున్నాం అని చెప్పి కాంగ్రెస్ పెద్దలను కలిసిర్రు. కాకపోతే కాంగ్రెస్ తెలుసు కదా, ఎంత చిల్లరగా వ్యవహరిస్తే అంత పెద్ద లీడర్ కాంగ్రెస్లో. డిగ్నిటీ ఆఫ్ లేబర్, డిగ్నిటీ ఆఫ్ మినిస్టర్ నో. ఇక్కడ కూడా అక్కడ అభ్యర్థి ఉన్నాడు, కాంగ్రెస్ అభ్యర్థి, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. కొత్త ప్రభాకర్ రెడ్డి వేదిక మీద ఉన్నాడు. ఓడిపోయిన ఆయన చెరుకు శ్రీనివాసరెడ్డిని కూడా పిలిచిండ్రు. చెరుకు ముత్యంరెడ్డి గారు అని మాజీ మంత్రి, మంచి లీడర్, చనిపోయాడు వాళ్ళ కొడుకు చెరుకు శ్రీనివాసరెడ్డి. ఆయన పిలిచి వేదిక మీద కూర్చోబెడితే దానికి కొత్త ప్రభాకర్ రెడ్డి రెస్పాండ్ అయ్యండి. ఈ చిల్లర రాజకీయాలు మానుకోండి, ప్రోటోకాల్ పాటించాలి కదా, ఎందుకు పాటించాలని చెప్పి అడిగిండు. చెక్కులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు పైకి రావాలి, మనకు కూడా కొన్ని సంస్కారం ఉండాలి. మరి ఇందాక మేడం గారు చెప్పిన దానికి ప్రతి ఒక్కదాన్ని కూడా మేము ప్రభుత్వ అధికారులతో పాటు ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు సహకరిస్తే బాగుంటది. కొన్ని చిల్లర పనులు చేయకుండా కొంచెం విజ్ఞానంగా ఉంటే బాగుంటదని చెప్పి మరి నేను చెప్తున్నా. మరి జనరల్ గా ఏ గ్రామాలలో పోయినా మరి ఒక ఎమ్మెల్యే గాని, ఒక సర్పంచ్ గాని, ఒక ఎంపీటీసీ గాని వాళ్ళ గౌరవంగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది, అదే పాటించాలి. మరి అది విజ్ఞానంగా వదిలేస్తున్నాము. మరి చిల్లరగా రాజకీయాలు చేయకుండా ఒక విజ్ఞానంగా మంత్రి గారి మీద చాలా గౌరవము, చాలా రెస్పెక్ట్. అలా మీరు ఇప్పుడు కూడా చిన్న ఏ ప్రోగ్రామ్ వచ్చినా ఎక్కడైనా మేము గౌరవించుకున్నాం, ఒక ఆడబిడ్డగా, ఒక మంత్రిగా అన్ని విధాలుగా గౌరవించుకున్నాం. ఆయన మాట్లాడే కన్నా ముందు ఈ మాటలు కొత్త ప్రభాకర్ రెడ్డి, మీరు ప్రోటోకాల్ పాటించాలి, ప్రోటోకాల్ లేని వాళ్ళని వేదిక మీదకి పిలవకండి, జస్ట్ చెక్కులు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు మాత్రం పిలవండి, మిగతా వాళ్ళని పిలవద్దని ఆయన చెప్పిండు. అంతకన్నా ముందు ఏమైందంటే ఎమ్మెల్యే పిలిచిండ్రు, ఎంబడే చెరుకు శ్రీనివాసం పిలిచిండ్రు. అది కూడా చూడండి ఒకసారి. ఆడ ఉన్న అధికారులకు, ఆఫీసర్లకు కొంత జ్ఞానం ఉండాలి. ఫస్ట్ ఆఫీసర్లను పురమాయించిన మంత్రికి జ్ఞానం ఉండాలి. ఫస్ట్ ఒక మంత్రి అంటే ఆమె ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి మంత్రా, కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రా, స్టేట్కు మంత్రా? స్టేట్కు మంత్రి. ఇక్కడ ఒక్కదానే కాదు, చాలా ప్లేసుల్లో ఈ ప్రోటోకాల్ ఇష్యూ వస్తుంది. కానీ పర్టికులర్గా ఇక్కడ జరిగింది దుబ్బాకలో కావాల్సుకొని అయింది. అంతకుముందు ఒకసారి పంచాయతీ అయింది దుబ్బాకలోనే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న దగ్గర ప్రతి దగ్గర గొడవ అవుతుంది. బీజేపీ ఎమ్మెల్యే ఉన్న దగ్గర పాపం ఆర్మూరు
రాకేష్ రెడ్డి దగ్గర ఒకసారి అయితే రాకేష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిండు, బీజేపీ ఎమ్మెల్యేల దగ్గరికి పోయే దమ్ము లేదు వీళ్ళకి, చేయరు అట్లా, చేయకూడదు కూడా, చేయకూడదు. బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా కొన్నిసార్లు ఇండిపెండెంట్ ఉంటారు. మనం బతికిపోయినాం, ఎవరైనా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఇట్లా గెలిచింటే నాకు తెలిసి ఆ ఓడిపోయిన కాంగ్రెస్ ఆయన ఎమ్మెల్యే అవుతుండే, ఆ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని తీసి ఎక్కడో అడకకి ఎక్కిస్తారు, వీళ్ళు అడకెక్కిచ్చేస్తారు. ఎందుకంటే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరనే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. వీళ్ళు పొద్దుగా లేస్తే ప్రజాస్వామ్యం అంటారు, రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతారు, గాంధీ వారసులం అని చెప్పుకుంటారు. ఇదేం ప్రజాస్వామ్యం? ఇప్పుడు ఓడిపోయిండు ఆయన, ఓడిపోయిన తర్వాత లేకపోతే ఆయన్నే ఎమ్మెల్యేని ప్రకటించండి. ఏమన్నా ఉందేమో రాజ్యాంగంలో ఎక్కడన్నా రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతున్న ఎర్ర బుక్ ఉంది కదా, దానిలో ఏమన్నా ఉందేమో చూడండి. స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉంటే ఓడిపోయినా సరే వాళ్ళే, ఓడిపోయిన అభ్యర్థులు ఎమ్మెల్యేలు అవుతారు, గెలిచిన వాళ్ళందరూ కింద కూర్చోవాలని చెప్పండి. స్పీకర్కు ఫిర్యాదు చేసిండు మస్తు సార్లు, స్పందించారు. స్పీకర్ కంప్లైంట్ చేస్తే స్పీకర్ పట్టించుకోవాలి, ప్రోటోకాల్, స్పీకర్ ఏం పట్టించుకోడు. ఇక ఆఫీసర్ల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు గెలిస్తే వాళ్ళ వంతు వాడమే, ఏ కొమ్ములు వేస్తే ఆ కొమ్మే మాది. వీళ్ళందరూ ఒక 5 సంవత్సరాలు ఉంటారు పోతారు, కానీ ఆఫీసర్లు పర్మనెంట్ ఉంటారు. వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి. ఇవే మినిస్టర్ చెప్తే పిలవమ్మ ఆయన ఓడిపోయిందని చెప్పాలి. గెలిచిన వాళ్ళు వస్తారు, ఓడిపోయిన వాళ్ళు కింద కూర్చుంటారు అని చెప్పాలి. ఓడిపోయిన వాళ్ళు కూడా ప్రభుత్వ వేదికల మీద కూర్చున్న తర్వాత ఇక ఎట్లా ఉందంటే మనం చూస్తలేము. ఇక్కడ కొడంగల్ రేవంత్ రెడ్డి వాళ్ళ అన్ననే కొడంగల్కు సీఎం, తిరుపతి రెడ్డి, అది సపరేట్ రాజ్యం. కొడంగల్ అనేది తెలంగాణ లేదు, అటు పక్కన కర్ణాటక లేదు, అసలు ఇండియాలోనే లేదు, అదొక సపరేట్ రాజ్యం. ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఇదొక రాజ్యం. ఓడిపోయిన వాళ్ళే సీఎంలు ఇప్పుడు ఆడ కాన్స్టిట్యున్సీలో. వాళ్ళకి ఏమన్నా పని అని ఇవ్వండి, పోయి చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ఏదైనా మంచి ప్రోటోకాల్ ఉన్న పదవి ఇవ్వండి, మంచి పదవి ఇచ్చేసి ఆయన అవసరమైతే డిప్యూటీ సీఎం చేశారనుకో, ఆయనే కూర్చుంటాడు, ఆయన కూడా వస్తారు, ప్రోటోకాల్ కదా. ఈ గొడవలు జనాలకు ఎవరు ఇంటికెళ్ళి ఇవ్వరు, కళ్యాణ లక్ష్మి చెక్కులు అవన్నీ కూడా మన పైసలే. కానీ ఈ గొడవలు ఎమ్మెల్యే ఉన్నాగా ఇంకొక ఓడిపోయిన ఆయన పిలుస్తున్నారంటే దానికి అర్థం ఏంది? మీకు ఇవన్నీ ఏం లేవు, ప్రజాస్వామ్యాలు లేవు, ఏమీ లేవు, ఎంతసేపటికి మీ స్వామ్యమే ఉంది. ఎన్నిసార్లు గొడవ అవుతుంది? అంతకుముందు పల్లారాజేశ్వర రెడ్డి దగ్గర గొడవైంది, సేమ్ మినిస్టర్. మిగతా మినిస్టర్లు ఉన్న దగ్గర కొద్దిసేపు ఏమైనా ప్రోటోకాల్ పాటిస్తుంటారేమో, కానీ అప్పుడప్పుడు మిస్ అయ్యి కొండా సురేఖ గారు పోయారంటే తొక్కుకుంటా పోవడే, ఎవ్వరు లేరు. ఇంకా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రజాస్వామ్య పాలన, ఆ పాలన, ఈ పాలన, బొంగు పాలన అని చెప్పి లాస్ట్కి వాళ్ళ చేతిలో ఉన్న మినిమం ప్రజాస్వామ్యాన్ని కూడా ఫాలో అవుతలేరు. మినిమం ప్రజాస్వామ్యం. ఇప్పుడు మినిస్టర్ కొండా సురేఖ బదులు కొండా సురేఖ వాళ్ళ పిఏను పిలిచి మాట్లాడితే బాగుంటుందా? కొండా సురేఖ వాళ్ళ పిఏనే వేదిక మీద పిలిచి కూర్చోబెడితే బాగుంటుందా? ఓ పని చేయండి, అట్లా చేయండి, లేకపోతే ఈ మినిస్టర్లు ఇట్లే చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.